నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. జిల్లాలో ఘనంగా అమరవీరుల సంస్కరణ దినోత్సవం. ప్రజల భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టిన పోలీసుల సేవలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు. అల్పపీడనంతో కురిసే వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి. కేదారి గౌరీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నోచుకున్న మహిళలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శాస్త్రోక్తంగా సామూహిక కేదారి గౌరీ వ్రతం. వేలాదిగా తరలివచ్చిన నోము నోచుకున్న భక్తులు. దేశ సరిహద్దులు, ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ప్రధానమైనది. చిత్తూరులో పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి. శ్రీవారి దర్శనం చేయిస్తానని భక్తులను మోసం చేసే దళారి అశోక్ అరెస్ట్. తిరుమల ఎస్డిపిఓ వెల్లడి. ఇప్పుడు వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. గడిచిన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. నిరవధికంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, కాలువలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీపావళి సందర్భంగా టపాకాయల విక్రయదారులకు, పండుగ సామాన్లు అమ్మేవారికి నిరంతరాయంగా కురుస్తున్న వర్షం శరఘాతంగా మారింది. మరోవైపు దీపావళి పండుగ మరియు కేదారి గౌరీ వ్రతం నోచుకునే మహిళలకు వర్షం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వర్షపు నీరు అధికంగా రావడంతో కాలువల్లో, డ్రైనేజీలతో కలిసి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయినా ప్రజలు గొడుగులు వేసుకుని పండుగను కావాల్సిన సరుకులు కొనుగోలు చేశారు. నిరంతరం వర్ష ప్రభావంతో గడిచిన 2 రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఉదయం పూట తిరుమల కొండపై కమ్ముకున్న దట్టమైన మంచుపోగా తిరుపతిని సైతం కమ్మేసింది. అల్పపీడనంతో కురిసే వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా నగరంలోని పలు ప్రాంతాలలో అధికారులు, సిబ్బందితో కలిసి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అల్పపీడనంతో కురిసే వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సహాయం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 087722567776 సంప్రదించాలని మౌర్య విజ్ఞప్తి చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కురుస్తున్న వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సాయం కొరకు టోల్ ఫ్రీ నెంబర్లు సంప్రదించాలని కోరారు. వర్షాలలో ప్రజలకు సాయం అందించేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని, సహాయం కొరకు టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని తెలిపారు. అధికారులు, సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారని కమిషనర్ తెలిపారు. రెయిన్ఫాల్ ప్రెడిక్షన్ ఉండడంతో కంటిన్యూస్ మనకి నైట్ 2 o'clock నుంచి ఈ వర్షం పడుతూనే ఉంది. బట్ ఫార్చునేట్లీ ఈ రెయిన్ఫాల్ గ్యాప్ ఉండడం వల్ల మనకి కేశవాయన గుంటలో ఒకటి వాటర్, ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కొంచెం వాటర్, అలాగే ఎస్వి పూర్ హోమ్ లెప్రసీ కాలనీ దగ్గర అక్కడ వాటర్ కొంచెము రోడ్లపైన ఉంది. అదర్వైజ్ పెద్దగా ఎక్కడ వాటర్ లేదు. కానీ ఈ డ్రైన్స్ ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఆ బ్లాకేజెస్ కూడా ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఆ వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేలాగా చేస్తున్నాము. బట్ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడైతే స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో లేదా మ్యాన్ హోల్స్ అయితే కంపల్సరీ క్లోజ్ చేయమని చెప్పాము. బట్ ఈ వర్షం టైంలో మనము ఓపెన్ చేసి ఎక్కడైతే క్లీన్ చేస్తున్నారో అక్కడ జాగ్రత్తగా ప్రజలు కూడా ఉండాలి. ఏవైనా డీలాపిడేటెడ్ హౌసెస్ ఉంటే, అంటే ఇళ్ళు బాగా పాతబడిపోయి పడిపోతున్నాయి అనుకుంటే మనం ముందే దాని నుంచి బయటికి వెళ్ళి ఎక్కడైనా రీహాబిలిటేషన్ సెంటర్లోనో లేకపోతే బంధువుల ఇంట్లో ఉండడం బెటర్. బికాజ్ మనకి కేకే లేఅవుట్లో లాస్ట్ టైము కోటకమ్మల లేఅవుట్లో ఒక బిల్డింగ్ పడిపోయింది. మనం నోటీసు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఖాళీ చేయకోకుండా అక్కడ ఫార్చునేట్లీ మనుషులు లేరు కాబట్టి సరిపోయింది. ఏమన్నా ఉంటే అక్కడ షిఫ్ట్ అవ్వండి. అలాగే చెట్లు కానీ ఏమన్నా పడిపోతున్నాయని ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఇలా బ్లాకేజెస్ ఇష్యూస్ ఉన్నా కంట్రోల్ రూమ్ కూడా ఉంది. ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ చెప్తారు. ఆ కంట్రోల్ రూమ్ చేసి కంప్లైంట్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా నీరు నిల్వకుండా చర్యలు చేపడుతున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య విజ్ఞప్తి చేశారు. నిరవధికంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు వర్షంలో సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంలో నగరంలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు. నగరంలో వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాలను మంగళవారం ఉదయం కమిషనర్ పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించి ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చేపట్టాలని చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అల్పపీడనంతో నగరంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. డ్రైనేజీ కాలువల ద్వారా నీరు వస్తున్న ప్రాంతాలను తమ సిబ్బంది పరిశీలించి పరిష్కరిస్తున్నారని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాతబడిన భవనాలలో ఎవరూ ఉండకుండా పునరావాస కేంద్రాలకు లేదా బంధువుల ఇండ్లకు వెళ్లాలని తెలిపారు. చెట్లు పడిపోయే అవకాశం ఉన్న, డ్రైనేజీ కాలువలు పొంగినా ఇతర సాయం కొరకు టోల్ ఫ్రీ కంట్రోల్ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా, ఈ ఎక్కువ వర్షం పడినప్పుడు ఎనీ కంప్లైంట్ శానిటేషన్ పరంగా కానీ, డ్రైనేజ్ బ్లాకేజెస్ కానీ, లేకపోతే ఏ కంప్లైంట్ ఉన్నా కూడా కంట్రోల్ రూమ్ నంబర్ 0877 22 25 6776 0877 22 25 6776 లేదా 9000 822 909 9000 822 909కి ఫోన్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే మా వాళ్ళు వచ్చి సాల్వ్ చేస్తారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అమావాస్య ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీపావళి అమావాస్య పర్వదినాన కైలాసనాథుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి హరహర మహదేవ, శంభో శంకర అంటూ ప్రణమిల్లారు. దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తిలో దీపావళి అమావాస్య పర్వదినాన దేవేరి జ్ఞానప్రసూనాంబతో కలిసి కైలాసనాథుడు భక్తులకు దివ్య దర్శనమిస్తూ కరుణా కటాక్షాలను అనుగ్రహించారు. అమావాస్యను పురస్కరించుకుని సోమవారం రాత్రి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అమావాస్య ఉత్సవాన్ని చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి చప్పరంలో కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. అనంతరం పురవీధుల్లో ఉత్సవ మూర్తులను వైభవోపేతంగా ఊరేగించారు. దీపావళి అమావాస్య పర్వదినాన కైలాసనాథుని దివ్యమంగళ స్వరూపాలను దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ హరహర మహదేవ, శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి కర్పూర నీరాజనాలు పట్టి మ్రక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవంలో శివభక్తులు ఢమరుకాలు మోగిస్తూ శంఖారావం చేస్తూ కేరళ వాయిద్యాలతో భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ విశేష ఉత్సవంలో దేవస్థానం అధికారులు, డిప్యూటీ ఓ కృష్ణారెడ్డి, ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో స్వల్ప స్థాయిలో వరద ప్రవాహం సాగుతుంది. గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చుట్టుప్రక్కల కొండ కోనలు, పంట పొలాల్లోకి పడిన వర్షపు నీరు నదికి చేరి స్వల్ప స్థాయిలో వరద ప్రవాహం సాగుతుంది. నదిలో వరద ప్రవాహం సాగడం మూలంగా భూగర్భ జలాలు పెరిగి పంటల సాగుకు దోహదపడుతున్నాయి. శ్రీకాళహస్తిలో ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. అల్పపీడన ద్రోణి ప్రభావం మూలంగా శ్రీకాళహస్తిలో వర్షం కురుస్తుంది. సోమవారం కూడా ఆకాశం దట్టంగా మేఘాలు కమ్మి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదికి స్వల్ప స్థాయిలో వరద ప్రవాహం సాగుతుంది. చుట్టుప్రక్కల కొండ కోనల్లో పంట పొలాల నుంచి వర్షపు నీరు నదికి చేరి స్వల్ప స్థాయిలో వరద ప్రవాహం సాగుతుంది. ఈ సీజన్లో మొట్టమొదటిసారిగా స్వర్ణముఖి నదికి వరద ప్రవాహం వచ్చింది. అక్టోబర్, నవంబర్ మాసాలలో కురిసే భారీ వర్షాలకు స్వర్ణముఖి నది పూర్తి స్థాయిలో వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నదిలో కొంతవరకైన వరద ప్రవాహం రావడంతో పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగడానికి దోహదపడుతున్నాయి. రబీ పంట సీజన్ ప్రారంభం కావడంతో పంటల సాగుకు ప్రస్తుత వర్షాలు ఎంతో ఉపయోగకరంగా మారింది. దీపావళి పండుగ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో విక్రయాలు, కొనుగోలుదారులతో సందడిగా మారింది.
దీపావళి నోములు నోచుకోవడానికి మహిళలు వివిధ పూజా సామాగ్రి కొనుగోలు చేశారు. అమావాస్య సందర్భంగా పలువురు గృహాలకు, వాహనాలకు పూజా సామాగ్రి కొనుగోలు చేశారు. దీపావళి కొనుగోలుదారులతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య నెలకొనడంతో పట్టణంలోని వాహనాలకు రాకుండా ట్రాఫిక్ పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు. దీపావళి పండుగ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని వీధులు రద్దీగా మారాయి. దీపావళి పండుగకు కావలసిన వివిధ రకాల పూజా సామాగ్రి విక్రయాలు పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలను బజార్ వీధిలో ఏర్పాటు చేశారు. వీధులపై విక్రయదారులు పూజా సామాగ్రి, ఇతర పండ్లు, కూరగాయలు, వివిధ రకాల వస్తువులు విక్రయాలు చేపట్టారు. దీపావళి అమావాస్య రోజున గృహాలకు, వాహనాలకు పూజ చేసే వారితో పాటు దీపావళి వ్రతనోములు నోచుకునే మహిళలు వివిధ రకాల పూజా సామాగ్రి పెద్ద ఎత్తున కొనుగోలు చేయడానికి తరలి రావడంతో పట్టణ వీధులు జనాలతో రద్దీగా మారింది. పట్టణంలో రద్దీ ఏర్పడటంతో ట్రాఫిక్ స్తంభించి ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాలను పట్టణంలోనికి అనుమతించకుండా ట్రాఫిక్ డైరెక్షన్ చర్యలు చేపట్టారు. అయినప్పటికీ రద్దీ వీధుల్లో కార్లు, ఆటోలు విచ్చలవిడిగా రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. వాహనాలతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు నిత్యావసర వస్తువులు, మరోవైపు బాణాసంచా కొనుగోలు, ఇంకొక వైపు పూజా సామాగ్రి కొనుగోలుదారులతో పట్టణంలో సందడి వాతావరణం చోటు చేసుకుంది. దేశ సరిహద్దులు మరియు దేశ ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు పాత్ర ప్రధానమైనదని, దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వారిని గుర్తించుకోవాలని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తెలిపారు. మంగళవారం చిత్తూరులో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించిన అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి అక్టోబర్ 21న పోలీసు సంస్కరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. దేశ సరిహద్దులు, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు త్యాగం చేసిన పోలీసు సిబ్బందికి జోహార్లు తెలియజేశారు. దేశ రక్షణకు తమ బిడ్డలను పంపుతున్న తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పోలీసు సిబ్బంది కఠినమైన పరిస్థితుల్లో తమ విధులను నిర్వర్తిస్తున్నారని, పోలీసులుగా మహిళలు రాణించడం విశేషమైన అంశమని తెలిపారు. మన అభివృద్ధి కోసం ప్రాణత్యాగం చేసిన వారిని మనం ఎంతో రుణపడి ఉన్నామని తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీలు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం ఇప్పటి వరకు దాదాపు 35,000 మంది పోలీసు సిబ్బంది దేశ రక్షణ, శాంతి భద్రత పరిరక్షణలో ప్రాణత్యాగం చేశారని, గత సంవత్సరం సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 191 మంది ప్రాణత్యాగం చేశారని అన్నారు. దేశ రక్షణలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించడంతో పాటు వారి కుటుంబాలకు నిరంతరం సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టు, ఎర్రచందనం, అక్రమ రవాణా, రౌడీయిజం, వర్గపోరుతో పాటు మహిళా, చిన్నపిల్లల రక్షణలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండి నేరాలను అదుపు చేస్తున్నారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపదలు లెక్క చేయకుండా ప్రజాసేవలో ముందుంటున్నారని తెలిపారు. అనంతరం భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించిన అతిథులు పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం అతిథులచే విధి నిర్వహణలో ప్రాణం త్యాగం చేసిన పోలీసు కుటుంబాల సభ్యులకు ప్రశంసా పత్రాలు, చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు మేయర్ అముద తదితరులు పాల్గొన్నారు. Sumit sir, my colleagues, today we celebrate the Police Commemoration Day, honoring the martyrs and remembering them. The history of Police Commemoration Day it dates back to 1959, where on a fateful day at Hot Spring, Exai, Ladakh, 10 valiant police force members laid down their lives. Hot Springs is located at an altitude of almost 16,000 feet on Indo-Tibet border. Personnel from Indian Tibetan Border Force, including members of CRPF, were deployed to protect our borders. On 20th October 1959, 3 reconnaissance parties were sent out from Hot Springs towards Lankala, where 2 of the parties returned safely. 1 of the parties of 3 members did not return. The next morning, that is 21st October 1959, a search operation led by DSP Sri Karam Singh was sent out. Around midday, the team came under sudden attack by Chinese troops through open fire and through grenades. Despite being heavily outnumbered, our brave men stood their ground with courage and fought till their last breath. In the same year, on 13 November 1959, they were cremated with full police honors at the Hot Spring. It was their bravery and sacrifice in 1960
that annual conference of IGPs decided to celebrate 21st October as the Police Commemoration Day. Since independence, more than 34,800 police personnel have sacrificed their life. In last 1 year, from September 2024 to August 2025, 191 police personnel across India have laid down their life while performing their duty. Their supreme sacrifice motivates us and gives us the courage to go beyond the line of duty and if need be to sacrifice everything for the country and the state. మన దగ్గర కూడా చూస్తే ఆ డిసిప్లిన్, ఆ కరేజ్, ఆ వేలర్, ఈరోజు వర్షం కూడా ఉంటే గత 4 రోజుల నుండి ఇక్కడ వర్షం ఉంటే మన వాళ్ళు చాలా చక్కగా ప్రాక్టీస్ చేసుకొని ఈరోజు ఇక్కడ నిలబడేసి ఉన్నారు. అది చూస్తే గత సంవత్సరంలో చాలా వరకు ఇక్కడ రెడ్ సెంటర్ స్మగ్లింగ్ ఉంది, ఇక్కడ ఆల్మోస్ట్ డ్రగ్స్ కూడా చూసాము, ఎలక్షన్ సీజన్ చూసాము, తర్వాత ఇప్పుడు ఈవెన్ ద రీసెంట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ వన్ అటెంప్టెడ్ రాబరీ ఇన్ చిత్తూర్ అండ్ ఈవెన్ ఫ్యూ అదర్ incidents where our men and officers without any fear they have faced all the adversities. So with this ఈరోజు ఈ సభకి అతిథి ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కరుణ గారికి మరియు ఈరోజు ఈ సభకి వచ్చేసిన అందరూ ఫ్యామిలీస్కి, అందరూ పోలీసు సిబ్బందికి, మీడియా మిత్రులకి అందరూ నమస్కారాలు. మనం ఈరోజు ఈ సభలో పోలీస్ కమెమరేషన్ డే 2025 ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము. మన రాష్ట్ర సర్వీస్ కోసం, మన సేఫ్టీ కోసం చాలామంది పోలీస్ పర్సనల్ లైన్ ఆఫ్ డ్యూటీలో సుప్రీం సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎస్పీ గారు చెప్పారు, గత 1 సంవత్సరం చూస్తే సుమారుగా 191 మందికి సుప్రీం సాక్రిఫైస్ చేశారు, వాళ్ళు ప్రాణం త్యాగం చేశారు. మొదటి నుంచి చూస్తే సుమారుగా 35,000 మంది లైన్ ఆఫ్ డ్యూటీలో సుప్రీం సాక్రిఫైస్ త్యాగం చేశారు. సో ఈరోజు ఈ సభ ద్వారా మనం వాళ్ళ సుప్రీం సాక్రిఫైస్ గుర్తు చేస్తున్నాము. వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమేమి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫ్యామిలీస్ గుర్తు చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆనర్ ఇవ్వాలి, ఈ సభ మనం ఇస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ ఉండొచ్చు, బార్డర్లో ఫైరింగ్ లైన్ పోలీస్ పర్సనల్స్ ఉండొచ్చు, చిత్తూరు జిల్లాలో చూస్తే రెడ్ సెంటర్ ఉండొచ్చు, మరియు రాయలసీమ ఏరియాలో చూస్తే ఫ్యాక్షనిజం ఉండొచ్చు. గత ఒక 30-40 సంవత్సరాల నుంచి పోలీస్ పర్సనల్ మన సేఫ్టీ కోసం ప్రతిరోజు పని చేస్తున్నారు. మనం కూడా ప్రతిరోజు చూస్తున్నాం. డిస్ప్యూట్ రెజల్యూషన్స్ ఉండొచ్చు, విమెన్ సేఫ్టీ ఉండొచ్చు, పిల్లల సేఫ్టీ ఉండొచ్చు, రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ ఉండొచ్చు. ఎప్పుడైనా చూస్తే ఎప్పుడైనా డీసీసీ ఇష్యూస్ ఉంటే పోలీస్ పర్సన్స్ ముందుగానే ఉంటారు. ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో చూస్తే సైక్లోన్ కానీ, ఫ్లడ్స్ కానీ, మిగతా మెడికల్ ఎమర్జెన్సీస్లో కూడా పోలీస్ పర్సన్స్ ముందుగానే ఉంటారు. సో ఇది చేసినప్పుడు ప్రాణం ఎప్పుడైనా అటువంటి అవసరం వస్తే కూడా వాళ్ళు ఒక్కసారి కూడా ఆలోచించేది. సో నేను ఈ సభ ద్వారా అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మన కాన్స్టిట్యూషన్ ద్వారా ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఎవరు జరిగినాయి అందరూ బేసిక్లీ అలానే ముందుకు వెళ్తే మన కంట్రీ ఇంకా సేఫ్ ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ కూడా బేసిక్లీ మన పార్టీ వెళ్తాం. సో ఈ సభలో నాకు ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది. నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఈ సభ ద్వారా ఐఎమ్ పేయింగ్ మై ఆనర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఆనరబుల్ కలెక్టర్ గారు శ్రీ సునీల్ కుమార్ గారు, అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తుషార్ గారు, పోలీసు సిబ్బందికి, మీడియాకి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన కలెక్టర్ గారు చెప్పినట్టు, ఎస్పీ గారు చెప్పినట్టుగా పోలీస్ కమెమరేషన్ డే అక్టోబర్ 21న ప్రతి సంవత్సరం మనం పోలీసు అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మరించుకుంటూ ఈ దినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ
పోలీస్ కోమెమరేషన్ డే ఎందుకు రావడం జరిగింది, దాని నేపథ్యం ఏంటన్నది మన ఎస్పీ గారు చెప్పారు. అక్టోబర్ 21, 1959లో జరిగిన సంఘటన వల్ల ఈ యొక్క పరిస్థితి మనకి, అంటే మనం పోలీసు వాళ్ళు ఎంత త్యాగాలు చేస్తారు. వాళ్ళు ప్రతిరోజు కూడా జీవన్మరణ సమస్యలాగా లా అండ్ ఆర్డర్ మనకి జిల్లాలో కానీ దేశంలో కానీ కరెక్ట్గా నడుస్తుంది అంటే అది పోలీసు వ్యవస్థ వల్లే జరుగుతుంది. వాళ్ళు చేసే సేవలు, వాళ్ళ యొక్క త్యాగాల్ని మనం గుర్తించుతూ, అదేవిధంగా ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే తమ బిడ్డల్ని పోలీసు శాఖకి సమర్పిస్తున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ప్రతి వారికి తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే సాధక బాధలు, డ్యూటీస్ ఎంత కఠినంగా ఉంటాయి. వాళ్ళు ఒక్కొక్కసారి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడాల్సిన పరిస్థితులు ఉండేటటువంటి శాఖ ఇది. దానికి తమ బిడ్డల్ని ఎంతో ఆనందంగా వాళ్ళని పంపిస్తున్న తల్లిదండ్రులకి మొట్టమొదటిగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారి సహచరుడిగా ఉండేవాళ్ళు, ఇప్పుడు పోలీసుల్లో మహిళలు కూడా ముందుకు రావడం ఎంతో ముదాహం. అయితే వాళ్ళ సేవల్ని గుర్తిస్తూ మనం ఈరోజు ఈ యొక్క సంస్మరణ దినాన్ని జరుపుకుంటున్నాము. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, జోహార్లు అర్పించుకుంటున్నాను. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడికి విచ్చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ అనండి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం, కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో సోమవారం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయం నుండి సాయంత్రం 5:30 గంటల నుండి 6:30 గంటల మధ్య నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి శ్రీవారికి సమర్పించారు. అనంతరం దీపావళి ఆస్థానం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ ఏఈఓ ఏబిఎన్ చౌదరి, సూపరింటెండెంట్ చిరంజీవి, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో దీపావళి సందర్భంగా రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు దీపావళి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. దీపావళి సందర్భంగా సోమవారం రాత్రి 7 గంటలకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోసపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీ కోదండరామస్వామి వారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేక సేవ, హనుమంత వాహన సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దీపావళి సందర్భంగా దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దీపావళి సందర్భంగా దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో దీపావళి సందర్భంగా రూయా హాస్పిటల్ వద్ద అన్నదానం చేశారు. తిరుపతి అలిపిరి రోడ్డులోని రూయా హాస్పిటల్ ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో దీపావళి సందర్భంగా రూయా హాస్పిటల్కు వచ్చే అనాథలకు, రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఆర్కాటి కృష్ణప్రసాద్ విచ్చేశారు. సుమారు 500 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఆర్కాటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దానాల్లోకెల్లా గొప్ప దానం అన్నదానమని, దీపావళి పండుగ రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు బెల్లంకొండ సురేష్, శాంతి నాడార్, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో దీపావళి సంబరాలు జరుపుకున్నారు. వైద్యులు, సిబ్బంది రోగులతో మమేకమయ్యారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆనందోత్సాహాల నడుమ దీపావళి సంబరాల్లో మునిగి తేలారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలాజీ వికలాంగుల పునరావాస పరిశోధనా కేంద్రం బర్డ్ ఆసుపత్రిలో 1997వ సంవత్సరం నుంచి దీపావళి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ 2019 నుండి 2024వ సంవత్సరం వరకు దీపావళి వేడుకలు జరగడం నిలిచిపోయింది. తిరిగి ఈ సంవత్సరం నుంచి వైద్యులు, సిబ్బంది కలిసి రోగులతో తిరుపతి బర్డ్ హాస్పిటల్లో దీపావళి సంబరాలు చేసుకున్నారు. ఇక్కడ ఉన్న చిన్నారులతో మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్లలో దీపావళి పండుగను జరుపుకోలేకపోయామన్న బాధను పోగొట్టడం ఈ వేడుక యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రోగులతో ఈ పండుగ జరుపుకోవడం చాలా ఆనందదాయకం. పలు ప్రాంతాల నుంచి వివిధ రకాలైన అంగవైకల్యాలతో బాధపడుతున్న చిన్నారులను ఆక్కున చేర్చుకుని వారికి స్వాంతన చేకూర్చడం బర్డ్ హాస్పిటల్ ప్రథమ కర్తవ్యం. ఇవాళ బర్డ్ హాస్పిటల్లో ఉన్న దివ్యాంగులకు వారి స్థలంలో పండుగ చేసుకోలేదనే వారి భావనను తొలగించి వారితో కలిసి పండుగ చేసుకోవడం చాలా ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. బర్డ్ హాస్పిటల్ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో పాటు దివ్యాంగులతో మమేకమై వారికి ధైర్యం కల్పిస్తూ మనం కూడా ఒక కుటుంబంలో కలిసిపోయి పండుగ చేసుకునే వాతావరణాన్ని కల్పించారు. ముఖ్యంగా డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది బర్డ్ హాస్పిటల్ పేషెంట్లతో కలిసి ఇటువంటి పండుగలు చేసుకోవడం ద్వారా వారికి మానసిక సాంత్వన చేకూర్చడంతో పాటు మనోధైర్యాన్ని, నమ్మకం కలిగించడం ప్రధాన లక్ష్యంగా ఈ పండుగను జరుపుకున్నారు. బర్డ్ హాస్పిటల్ దివ్యాంగులను సకలాంగులుగా చేసి సమాజంలో తిరిగి వారి పాదాల మీద వారు నడుస్తూ వారు స్వతంత్రంగా జీవించడానికి ఎంతో దోహదపడింది. ఇప్పటి వరకు 1,90,000 పైచిలకు శస్త్రచికిత్సలను నిర్వహించి మన రాష్ట్రంలోనే కాకుండా ఆసియా ఖండంలోని అతిపెద్ద హాస్పిటల్గా ఇది పేరుగాంచిన విషయం అందరికీ తెలిసిన విషయమే. బర్డ్ హాస్పిటల్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సహాయ సహకారాలు అందించడం జరుగుతోంది. దేశవ్యాప్తంగా అందరికీ బర్డ్ ద్వారా సేవలు అందించేందుకు అవసరమైన అధునాతన శస్త్రచికిత్స పరికరాలను కూడా సమకూర్చుకోవడం జరుగుతోంది. మున్ముందు అంగవైకల్యంతో బాధపడే చిన్నారులకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని బర్డ్ సంచాలకులు డాక్టర్ జగదీష్ వెల్లడించారు. బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన మరియు పునరావాస కేంద్రం 1985లో స్థాపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో
1997వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం బర్డ్ హాస్పిటల్లో దీపావళిని ఇక్కడికి మన రాష్ట్రంలోంచే కాకుండా మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అంగవైకల్యంతో బాధపడే చిన్నారులతో మరియు వివిధ రకాలైన ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే వారిని బర్డ్ సంస్థ హక్కును చేర్చుకొని వారికి స్వస్థత చేకూర్చి తిరిగి మరలా వారిని సమాజంలో నిలబెట్టేటట్టు చేయటం జరుగుతూ వస్తోంది. 1997 నుంచి దీపావళి కాకుండా ఎటువంటి పండుగ అయినా కూడా సంక్రాంతి కానివ్వండి, దసరా కానివ్వండి, అన్నీ కూడా డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా దివ్యాంగులతో మమేకమై వారే కాకుండా వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా మనోస్థైర్యం కలిగిస్తూ వారితో ఈ పండుగ జరుపుకోవటం జరుగుతూ వస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందే సమయంలో దీపావళి అనేది కాంతులు వెరజెమ్మేది జీవితంలో. అటువంటి పండుగను పోగొట్టుకున్నాం, జరుపుకోలేదనే భావన వారిలో లేకుండా వారిలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తూ బర్డ్ హాస్పిటల్లో ఈ పండుగ చేసుకోవటం జరుగుతోంది. ముఖ్యంగా దీనికి శివకాశి నుంచి వైగో ప్రస్తుతం మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఆయన ఈ క్రాకర్స్ అన్నిటి కూడా పంపించడం జరుగుతూ వస్తుంది ఆనవాయితీగా. దురదృష్టవశాత్తు గత 6 సంవత్సరాలుగా ఇది జరుపుకోలేదు. లాస్ట్ 2018లో చేయటం జరిగింది. తర్వాత 6 సంవత్సరాల గ్యాప్తో మళ్ళా 2025 ఈ సంవత్సరం ఈ పండుగను ఈ పేషెంట్ల మధ్య డాక్టర్లే కాకుండా పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా వారి కుటుంబ సభ్యులతో ఇక్కడికి రావటం, పిల్లలతో దీన్ని జరుపుకోవటం జరుగుతూ వస్తుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే చైర్మన్ బిఆర్ నాయుడు గారు, అలాగే ఇప్పుడు నూతనంగా వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ గారు బర్డ్ హాస్పిటల్ పురోగతికి ఇంకా ఏమేమి చేయాలనే డిస్కషన్స్తో ఏమేమి సేవలు ఇంకా విస్తృత చేయాలనేది కార్యక్రమంలో ముందు ఇంకా అభివృద్ధి చేయటం జరుగుతూ వస్తుంది. ఓం నమో వెంకటేశాయ. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని పోలీస్ పెరేడ్ మైదానంలో అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, టీడీపీ నేత నరసింహ యాదవ్, జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తదితరులు హాజరు కాగా తిరుపతి జిల్లాలోని పోలీసు అధికారులు, విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొని అమరవీరుల స్తూపానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను అధికారులు, ప్రజాప్రతినిధులు సత్కరించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అమరులైన వారు వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు బాసటగా నిలవాలని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు మరియు ప్రజాప్రతినిధుల సమక్షంలో వారి కుటుంబ సభ్యుల్ని కలుసుకొని వారికి మేమున్నామంటూ ప్రభుత్వం భరోసా ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వారందరితో కలిసి వారి కష్టసుఖాలు పంచుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా స్వామ్య రక్షణ కోసం, శాంతి భద్రతల కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగంగా పనిచేసిన వారందరినీ మరొకసారి మననం చేసుకుంటూ వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మనము పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లాలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మనకి గత ఏడాది దేశవ్యాప్తంగా సుమారుగా 191 మంది వాళ్ళ ప్రాణాలను దేశ సేవ కోసం అర్పించడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా 5 పోలీస్ భద్రతా సిబ్బంది 5 గత సంవత్సరంలో వాళ్ళ సేవలు చేస్తూ మరణించడం జరిగింది. ఈరోజు వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబాలకి బాసటగా, భరోసాగా ప్రభుత్వం ఉంటుంది.
సర్వ సమాజం అంతా కూడా వాళ్ళతో బాసటగా ఉంటుందని స్మరిస్తూ ఈరోజు వాళ్ళ సేవలన్నింటినీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించుకోవడం జరిగింది. ఎంతోమంది పోలీసులు అహర్నిశలు కష్టపడి కుటుంబాలకు దూరమయ్యి దేశ సేవ కోసం వాళ్ళ ప్రాణాలని త్యాగం చేస్తున్నారు. వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబాలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాను. జై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు అమరవీరులకు ఈరోజు నివాళులర్పించాము. ఇందులో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నరసింహ యాదవ్ గారు, హరిప్రసాద్ గారు, భానుప్రకాష్ గారు అందరూ పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అమరవీరులకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పేసి అని వాళ్ళు చనిపోయేటువంటి చావుని మనం ఒక రాజులుగా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పోలీస్ అనేది లేకపోతే వ్యవస్థ కూడా మనం ఎక్కడో బయట తిరిగే పరిస్థితి లేదు. ఈరోజు భారతదేశం ఉన్నటువంటి సరిహద్దుల్లో శత్రు దేశాల నుంచి మనల్ని ఏ విధంగా సైనికులు కాపాడుతున్నారో, దేశం లోపల మనం ప్రశాంతంగా తిరగాలన్నా, బయటికి పోవాలన్నా, ఎంప్లాయీస్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు తలుచుకునేది పోలీసులనే. అట్లాంటి పోలీసులు ఈరోజు కొన్ని సందర్భాల్లో చనిపోయిన తర్వాత దాన్ని వాళ్ళ ఫ్యామిలీస్కి గర్వంగా ఫీల్ అయ్యి దేశం కోసం ప్రాణాలు ఇచ్చామనేటువంటి గర్వంగా ఫీల్ కావాలని చెప్పేసి ఈరోజు వాళ్ళకందరికీ కూడా భారతదేశం మొత్తం వాళ్ళ వెనకాల వాళ్ళ ఫ్యామిలీస్ వెనకాల ఉంటాయని చెప్పేసి ఈ దినాన్ని మనం జరుపుకుంటాము. 66 సంవత్సరాల నుంచిగా ఇది జరుపుకోవడం కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ఇది ఒక ముఖ్య అంశము. సో కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా అన్ని విధాలుగా ప్రభుత్వ సహకారం ఉంటాయని చెప్పేసి అని, అసలు ప్రభుత్వం అంటేనే పోలీస్ అంటేనే ప్రభుత్వం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి మీకు అందరికీ కూడా ఈ దినంగా మనస్ఫూర్తి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీసు అమరవీరుల సంస్కరణ సభ ఈరోజు తిరుపతిలో ఈరోజు ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళకు ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రానికి చెందిన 5 మంది పోలీసు డిపార్ట్మెంట్ కోల్పోవడం చాలా బాధాకరం. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా 190 పైచిలకు ప్రాణాలు అర్పించిన పోలీసు అధికారులకు అందరికి కూడా ఈ సందర్భంగా కూడా ఘనంగా వాళ్ళ నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. సరిహద్దుల్లో సైనికులు, దేశం లోపల పోలీసులు వీరు చేస్తున్నటువంటి సేవల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మన రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలని పణంగా పెట్టి దాదాపు ఈ ఏడాది 191 మంది పోలీస్ సిబ్బంది తమ ప్రాణాన్ని మన కోసం సమర్పించారు. అలాంటి వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు పోలీసులు సంస్కరణ సభలో మేము పాల్గొన్నాం. ఖచ్చితంగా ఆ కుటుంబాలకి కలియుగ ప్రత్యక్ష దైవం అండగా, నీడగా, తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, పోలీస్ వ్యవస్థ లేనిదే ఈరోజు శాంతి భద్రతలు లేదు. శాంతి భద్రతలు ఈరోజు ఉన్నాయంటే మన గుండెల మీద చేసుకొని పడుకుంటున్నామంటే దానికి కారణం మన పోలీస్ సిబ్బంది. వారిని ఖచ్చితంగా మనం స్మరించుకుంటూ వారికి ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్. మన దేశంలో రక్షణకు మూల కారణమైన పోలీసు వ్యవస్థ, అలాగే బార్డర్లో మన దేశాన్ని కాపాడడానికి మూల కారణం సైనికులు. వీరు ప్రజాస్వామ్య పరిరక్షణకై భారతదేశాన్ని శాంతి భద్రతలను కాపాడడానికి కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిన 191 మంది పోలీసు అధికారులు వాళ్ళ సంస్కరణ దినోత్సవంగా ఈరోజు మనం ఇక్కడ తిరుపతిలో మన ఎస్పీ గారు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రజానాయకులు సోదరులు భానుప్రకాష్ రెడ్డి, అలాగే సోదరులు దివాకర్ రెడ్డి, సోదరులు మన నరసింహ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొని వాళ్ళ కుటుంబాలకి మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ సంస్కరణ దినోత్సవంలో పాల్గొన్నందుకు ఖచ్చితంగా వీరందరికీ మనము అందరూ కూడా తోడుండాలని కోరుకుంటూ జై హింద్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స.
అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యా బోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతిలో దీపావళి సందర్భంగా మహిళలు కేదార గౌరీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నోచుకున్నారు. దీపావళి సందర్భంగా మహిళలు కేదార గౌరీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. వివిధ శివాలయాల్లో సామూహిక కేదార గౌరీ వ్రతాలను నిర్వహించారు. సామూహిక కేదార గౌరీ వ్రతంలో అనేక మంది మహిళలు పాల్గొని వ్రతాన్ని నోచుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు కేదార గౌరీ వ్రతాన్ని నోచుకోవడానికి ఆలయాల్లో తగిన ఏర్పాట్లు చేశారు. నోము దారాలు, కుంకుమ, పసుపు, వాయనాలు ఏర్పాటు చేయడంతో పాటు అర్చకులు శాస్త్రోక్తంగా కేదార గౌరీ వ్రతాన్ని మహిళలచే నిర్వహింపజేశారు. ఈ సందర్భంగా కేదార గౌరీ వ్రతాన్ని నిర్వహిస్తే మహిళలు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని పురోహితులు తెలియజేశారు. సమాచారం అందివ్వడంలో నూతన ఒరవడి సృష్టిస్తూ ప్రజాదరణ పొందుతున్న సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ నెట్వర్క్స్ యాజమాన్యం, సిబ్బంది, చిత్తూరు, తిరుపతి జిల్లా ప్రజలకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చిత్తూరులోని వారి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. దీపావళి సందర్భంగా దీపావళి రోజున సిటీ కేబుల్ కృష్ణతేజ న్యూస్కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సంస్థలో పనిచేస్తున్న ప్రతి యాజమాన్యానికి అందరూ కూడా వెంకటేశ్వర స్వామి, వినాయక స్వామి ఆశీస్సులు కలగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి తిరుపతి, చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా దీపావళి సందర్భంగా సంతోషదాయకంగా సంబరాలు చేసుకొని పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు. తిరుపతి తుమ్మలగుంటలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నరకాసుర వధ కార్యక్రమం నిర్వహించారు. దీపావళి టపాకాయలతో భారీ ఎత్తున నరకాసుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి అనంతరం ప్రజల సమక్షంలో దహించి ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏటా దీపావళి సందర్భంగా నరకాసుర వధ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెల్లడించారు. చెడుపై మంచి విజయానికి గుర్తుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా ఈ దీపావళి శుభాకాంక్షలు. కూడా భగవంతుని ఆశీస్సులతో ఈ దీపావళి తర్వాత వాళ్ళందరి జీవితాల్లో కూడా వెలుగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా తుమ్మలగుంటలో నరకాసుని వధ గత 18 ఏళ్ళుగా ఇక్కడ భారీ ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. అందుకు గాను సుమారు 10 మంది కార్మికులు వారం రోజుల పైన ఇక్కడే ఉండి కష్టపడి ఈరోజు 2 లక్షల పైగా టపాసులు ఆ నరకాసు వధలో పెట్టి ఏ విధంగా అయితే చెడు పైన మంచి గెలుస్తుందో దానికి ఒక నిదర్శనంగా తుమ్మలగుంటలో ప్రతి సంవత్సరం చేసే ఆనవాయితీని ఈ సంవత్సరం కొనసాగించడం జరిగింది. తప్పకుండా అందరి జీవితాల్లో కూడా ఒక మంచి వెలుగు వస్తుందని చెప్పి ఈ దీపావళి తర్వాత మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ఈ కార్యక్రమానికి వేలాది మందిగా పాల్గొన్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ కేదారి గౌరీ సామూహిక వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలో సామూహిక కేదారి గౌరీ వ్రతాన్ని చేపట్టారు. ఆలయంలోని బ్రహ్మగుడిలో ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ కేదారి గౌరీ దేవి ఉత్సవమూర్తికి దివ్య అలంకారాలు చేసి కొలువు తెచ్చారు. అనంతరం కలశ స్థాపన పూజలు వేదోక్తంగా నిర్వహించి వ్రతనోము పూజలను శాస్త్రోక్తంగా చేపట్టారు. దేవస్థానం ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు సారథ్యంలో వేలాదిగా తరలివచ్చిన మహిళా భక్తులు సామూహిక వ్రతనోము పూజల్లో పాల్గొన్నారు. మహిళలు సాంప్రదాయ పద్ధతిలో గౌరీదేవి సన్నిధిలో వ్రత నోములను భక్తి శ్రద్ధలతో నోచుకున్నారు. గౌరీదేవి ఆశీస్సులు అందరికీ లభించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని
గౌరీదేవిని ప్రార్థించారు. ప్రధాన అర్చకులు వేద పండితులు అర్ధగిరి స్వామి ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతిలో వ్రతనోము పూజలను నిర్వహించి మహిళలచే నోము దారాలు ధరింపచేశారు. వేద పండితులు అర్ధగిరి స్వామి గౌరీదేవి వ్రతనోముల విశిష్టతను పురాణ గాథను వివరించారు. గౌరీదేవి వ్రతనోములు నోచుకుంటే కలిగే శుభ ఫలితాలను, అమ్మవారి ఆశీస్సులు లభించే వృత్తాంతంను వివరించారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు ఇచ్చి దేవస్థానం తరఫున వాయనాలను అందించారు. ఉదయం 7 గంటల నుంచి వచ్చిన మహిళలకు వ్రత పూజలను బృందాల వారీగా నిర్వహింపజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు కృష్ణదేవరాయ మండపం నందు ఈరోజు శ్రీ కేదార గౌరీ వ్రతము ఆశ్వీజ బహుళ అమావాస్య రోజు కనుక నిన్నటి రోజున నరక చతుర్దశి, ఈ రోజున ఆశ్వీజ బహుళ అమావాస్య. ఈ అమావాస్య రోజున అత్యంత వైభవపేతంగా కృష్ణదేవరాయ మండపం నందు విశేషంగా కూడా శ్రీ కేదార గౌరీ వ్రతములు జరుగుతున్నవి. భక్తులందరూ కూడా స్త్రీలందరూ అధిక సంఖ్యలో శ్రీ కేదారేశ్వరి వ్రతములో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఓం నమ శివాయ. సీఎం నారా చంద్రబాబు నాయుడు దంపతులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా దీపావళి వేడుకలను ఘనంగా చేసుకున్నారు. దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. చిచ్చుబుడ్లు, కాకరపు వత్తులు వెలిగించి సీఎం దంపతులు సంబరంగా గడిపారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీపావళి పర్వదినం కార్తీక మాసం ప్రారంభం అవుతూ ఉండడంతో ఆలయాన్ని ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణతో అలంకరించారు. విద్యుత్ వెలుగులతో శ్రీకాళహస్తీశ్వర ఆలయం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఆలయం లోపల వెలుపల ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరణలు చేశారు. విద్యుత్ దీప వెలుగులతో ఆలయం నేత్రపర్వంగా మారింది. ఆలయ ప్రాకారాలు విద్యుత్ దీప అలంకరణతో వెలుగులు నీలుతూ కనువిందు చేస్తున్నాయి. విద్యుత్ దీపాలంకరణ శోభను తిలకిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దీపావళి పర్వదినం కార్తీక మాసం ప్రారంభమవుతున్న వేళ విశేష విద్యుత్ దీప అలంకరణలతో ముస్తాబు చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనం ఎట్టే చేయిస్తానని భక్తులను నమ్మించి మోసం చేసే దళారి అశోక్ని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. చీటింగ్ కేసులో ముద్దాయి అశోక్ అరెస్టుకు సంబంధించి తిరుమల ఏఎస్డి పిఓ వారి అలిపిరి అవుట్ పోస్ట్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయని, టీటీడీలో తెలిసిన వారు ఉన్నారని, మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దైవ దర్శనం చేపిస్తామని భక్తులను నమ్మబలికి మోసగించే కేటుగాడు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ అశోక్ అలియాస్ అశోక్ రెడ్డి అనే అతన్ని మా తిరుమల 2 టౌన్ ఇన్స్పెక్టర్ రాముడు, వాళ్ళ స్టాఫ్ మరియు 1 టౌన్ అంతా కలిసి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఇతను ఈ రాజకీయ నాయకుల పేర్లు చెప్పేసి, తర్వాత టీటీడీలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి, వాళ్ళు నాకు బాగా పరిచయాలు ఉన్నాయని చెప్పేసి అందరితో మాట్లాడేసి, మీకు దర్శనం లేయిస్తాను, మంచి అకామిడేషన్ ఇప్పిస్తాను, కళ్యాణోత్సవాలు కానీ, బ్రేక్ టికెట్లు కానీ, అభిషేకాలు కానీ చేయిస్తానని చెప్పేసి వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళ అకౌంట్ నుంచి ఇతని అకౌంట్కి డబ్బులు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా వేయించుకునేసి వాళ్ళు తిరుమలకు రమ్మని చెప్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు దొరకకుండా వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఇతను చీట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే అమన్ గోయల్, తర్వాత గౌతమ్ గుప్తా, రాధికా అగర్వాల్, గోపాల్ అగర్వాల్, బాలకృష్ణ ఇలాంటి వారి దగ్గర గురించి కూడా దగ్గరగా 4,100,000 రూపాయల 7,000 రూపాయల దాకా ఇతను మోసం చేసి ఇతని అకౌంట్లో వేసుకోవడం జరిగింది. వాళ్లకు ఈ బ్రేక్ దర్శనాలు, కళ్యాణోత్సవాలు, అభిషేకాలు ఇస్తానని చెప్పేసి ఇక్కడ పిలిపించడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్ ఎత్తుకోకుండా ఇతను వాళ్ళు దొరుకోకుండా ఉండడం జరిగింది. దీని మీద వాళ్ళు విజిలెన్స్ వారికి రిపోర్ట్ చేయడం జరిగింది. విజిలెన్స్ వారు తిరిగి మాకు 2 టౌన్లో కంప్లైంట్ చేయడం వల్ల చీటింగ్ కేసు నమోదు చేసి కేసు రిజిస్టర్ చేయడం అనేది. అలాగే ఈ గోపాల్ అగర్వాల్, రాధికా అగర్వాల్ వీళ్ళు కూడా 1 టౌన్లో రిపోర్ట్ చేయడంతో దాని మీద కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇతని మీద చీటింగ్ కేసు 2 రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు మా వాళ్ళు 1 టౌన్ 2 టౌన్ ఆఫీసర్లంతా నిఘా ఉంచి ఇతన్ని
తిరుమల అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. ఇందు మూలంగా నేను భక్తులకు ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఎవరి మాటలే కానీ నమ్మద్దండి. వీళ్ళంతా వీళ్ళకున్న అనవసరంగా మాకు వాళ్ళ పరిచయాలు వీళ్ళ పరిచయాలు అని చెప్పేసి లేనిపోని మాటలన్నీ అబద్ధాలని చెప్పేసి ప్రజలు నమ్మించేసి దేవుని పేరు మీద మోసం చేయడం జరుగుతూ ఉంది. సో ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్గా టీటీడీ అఫీషియల్ ఛానల్లోనే వెబ్సైట్ ద్వారా మీరు ఆ దర్శనాలు కానీ అకామిడేషన్ కానీ పొందవచ్చు. కానీ ఇటువంటి దళారీల మాటలు, ఈ చీటర్స్ మాటలు దయచేసి నమ్మొద్దని అందరికీ వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చంద్రగిరి దగ్గర ఉంటాడు ఇతను, లోకల్ అతనే. తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో సిపిఆర్పై రోగులకు అవగాహన సదస్సును నిర్వహించారు. తిరుపతి ఆర్సీ రోడ్లోని ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామ్ బాబు ఆధ్వర్యంలో రోగులకు సిపిఆర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యవసర సమయాలలో అగ్ని, విద్యుత్ ప్రమాదాలు, తొక్కిసలాట వంటివి జరిగినా ఎవరికైనా శ్వాస, గుండె ఆగినప్పుడు ఈ సిపిఆర్ చేయడం ద్వారా కొంతమందినైనా కాపాడుకోవచ్చునని డాక్టర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ డాక్టర్లు కిషోర్ కుమార్, హేమకుమారి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చూడండి, ఫస్ట్ పేషెంట్ ఎక్కడైనా ఇబ్బంది అయినప్పుడు ఫస్ట్ పేషెంట్ అన్కాన్షియస్గా అంటే స్పృహ లేకుండా పడిపోతారు. స్పృహ లేకుండా పడిపోయినప్పుడు సార్ చెప్పినప్పుడు ఫస్ట్ నాడి చూస్తాము. ఇక్కడ తెలియకపోతే గొంతు దగ్గర కూడా చూడొచ్చు. అక్కడ కూడా తెలియలేదు, ఊపిరి తీసుకోవట్లేదు, గాలి తీసుకోవట్లేదు అన్నప్పుడు పేషెంట్ని మనం ఫస్ట్ లేపడానికి ట్రై చేస్తాం. అసలు కాన్షియస్గా ఉండాలి. పడిపోవచ్చు, ఊపిరి ఆగిపోవచ్చు, నీళ్ళల్లో పడేసింటారు, తీసుకొచ్చింటారు బయటికి, ఊపిరి ఆగిపోయిండొచ్చు. ఇటువంటి కండిషన్స్లో ఉపయోగపడుతుంది. ఇట్లా ఇట్లా పైకి అనేసి నోట్ తెరిచేస్తే మనం గాలి తీసుకొని గాలి ఇచ్చేయచ్చు. 15 సార్లు కొట్టడము, ఒకసారి బ్రీత్ బాగా గాలి తీసుకొని మనం ఇవ్వడము, మళ్ళీ 15 సార్లు కొట్టడము ఇవ్వడము. ఒకవేళ ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకరు ఇంకోటి కొడుతూనే ఉంటారు, లెక్క పెట్టుకొని 15 సార్లు అయితేనే గాలి ఊదుతూ ఉండాలి. స్వయంభుగా వెలిసిన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాణిపాకం ఆలయానికి దాతలు బహుకరించిన పలు వాహనాలను భక్తుల సేవకు వినియోగిస్తున్నారు. ఈ సందర్భంగా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని దీపావళి పండుగ అమావాస్యను పురస్కరించుకుని ఆలయ ఆవరణంలో వాహనాలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. ఓం గణేశాయ. మనకి దీపావళి సందర్భంగా కాణిపాక దేవస్థానంలో ఉన్న అన్ని వాహనాలకు కూడా ఈరోజు సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా పూజ జరిపించడం జరిగింది. మనం కొనుగోలు చేసిన వాహనాలు కాకుండా భక్తులు చాలామంది ఆటోసు, అదేవిధంగా కెనరా బ్యాంక్ నుంచి బ్యాటరీ కార్స్ ఇవన్నీ కూడా డొనేట్ చేశారు. కూరగాయలు సప్లై చేసేదానికి కూడా ఒక వాహనాన్ని డొనేట్ చేస్తున్నారు రీసెంట్గానే. సో ఈ భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క సౌకర్యాలు కల్పించడం కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టి వెహికల్స్ ఇచ్చారు కాబట్టి వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేయడం, అదేవిధంగా ఎటువంటి ఆటంకాలు జరగకుండా అవి సర్వీస్లో ఉండడానికి కోసంగా మనం ఈరోజు శాస్త్రోక్తంగా పూజలు జరిపించాం. దీపావళి సందర్భంగా అందరికి కూడా కాణిపాక దేవస్థానానికి చేర్చున్న భక్తులకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. తిరుపతి మంచాల వీధిలోని ధనకోటి గంగమ్మ ఆలయంలో కేదారి గౌరీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని కేదారి గౌరీ వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో నోచుకున్నారు. ఈ నేపథ్యంలో పలు ఆలయాలలో సామూహిక కేదారి గౌరీ వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా తిరుపతిలోని మంచాల వీధిలో వెలిసిన ధనకోటి గంగమ్మ ఆలయంలో దీపావళిని పురస్కరించుకొని కేదారి గౌరీ వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నోములు నోచుకున్న భక్తులకు ఆలయ అర్చకులు ఈ వ్రత విధానాన్ని బోధించారు. కేదారి గౌరీ వ్రతాన్ని నోచుకోవడం వల్ల మహిళలు సుఖ సంతోషాలతో, సౌభాగ్యంతో కలకాలం వర్ధిల్లుతారని తెలియజేశారు. వ్రతానికి సంబంధించిన పసుపు, కుంకుమ, నోము దారాలు సిద్ధం చేసుకునే వ్రతాన్ని సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఓం నమః శివాయ. శూలం ఢమరకం చైవ దధానం హస్తరుగ్మకే కేదారదేవం ఈశానం ధ్యారేత్ త్రిపురఘాతినం. ఈరోజు ఆశ్వయుజ బహుళ అమావాస్య. ఈ ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు విశేషముగా కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతము ఆచరించమని మనకి
వ్రత విధానంలో చెప్పబడి ఉన్నది. మరి ఈ వ్రతము అశ్విన్యాయ అమావాస్య, ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా ఆశ్వయుజ అమావాస్య రోజు వ్రతం ఆచరించాలి. ఈ వ్రతము మామూలుగా ఎందుకు ఆచరిస్తారు, అసలు దీంట్లో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, ఇది వరకు పార్వతీదేవి పరమేశ్వరుడు కైలాస పర్వతములో ఉండగా పార్వతీ అమ్మవారు ఒక విషయం మీద ఆమె బాధపడుతుంది. అవమానపరిచినటువంటి బాధ ఆమెకు కలుగుతుంది. ఏమిటి అంటే, మామూలుగా కైలాస పర్వతమున ఒక చిన్న సందర్భములో సకల దేవతలు మునులందరూ కూడా ఉండేటటువంటి సమయంలో భృంగరటి పరమభక్తుడు నాట్యం చేస్తాడు. నాట్యం చేసి శివుణ్ణి మెప్పిస్తారు. మరి మెప్పించిన తర్వాత ఆయన అమ్మవారిని విడిచిపెట్టి కేవలము స్వామివారికే ప్రదక్షిణ చేస్తారట. మరి అప్పుడు చెబుతుంది, పార్వతి అడుగుతుంది, నన్ను విడిచిపెట్టి మీకే ప్రదక్షిణ చేస్తున్నారే, నేను అయోగ్యురాలునా అని చెప్పేసి ఆమె బాధపడుతుంది. ఆ విధంగా ఉండగా ఆమె ఈ బాధతో ఆ అవమానం జరిగి భరించలేక ఒక ఆశ్రమానికి వెళితే గౌతమ మహాముని ఆశ్రమానికి వెళుతుంది. అప్పుడు గౌతమ మహాముని ఆ పార్వతీ అమ్మవారి యొక్క ఎందుకు వచ్చినది, ఎందుకు కారణము చేత ఇక్కడికి వచ్చింది ఆశ్రమానికి అని చెప్పి ఆ వివరాలను తెలుసుకొని ఆ మహాముని ఆమెకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తారు. అదే కేదారేశ్వర వ్రతం. ఈ వ్రతము శివుడి యొక్క శరీరంలో అర్ధభాగము కూడా ఆవిడ ఈ తరుణంలోనే అర్ధనారీశ్వర అనేటటువంటి పేరు సంప్రాప్తించింది. శివుడి శరీరములో ఆమె కూడా సగభాగము ఉండే విధముగా ఆమెకి ఫలాన్ని సంప్రాప్తించారట ఆ పరమేశ్వరుడు. అది ఎలా అంటే, ఈ వ్రతమే ఆ పార్వతీ అమ్మవారు మహాముని గౌతమ మహాముని చెప్పిన ప్రకారముగా ఆమె కూడా 21 రోజులు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినట్టు మనకి వ్రత విధానంలో చెప్పబడి ఉన్నది. చక్కగా కఠోర దీక్షతో ఆ పార్వతీ అమ్మవారు వ్రతం ఆచరించి పూర్తయిన తరువాత 21 మంది సద్బ్రాహ్మణులకు తాంబూలాదులు ఇచ్చి, అలాగే స్వామివారి ప్రత్యక్షమయ్యి అప్పుడు కోరుకోమంటే వరాన్ని ఆవిడ కోరుకుంటుంది. నీలోనే నేను కూడా సగభాగం ఉండి ఇరువురిని మనిద్దరినీ కూడా కలిపి పూజించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించింది అని చెబితే అప్పుడు స్వామివారు ఆమె చేసినటువంటి వ్రత ప్రభావం సాఫల్యం చేత వరాన్ని ఆమెకు అందజేస్తే అప్పుడు ఆ పార్వతీదేవి ఆ స్వామివారిలో అర్ధ భాగాన్ని ఆమె కూడా ఆ స్వామిలో నీలమవుతుంది. ఈ విధముగా అర్ధనారీశ్వర అనేటటువంటి పేరు కూడా మనకి సంప్రాప్తిస్తుంది. ఈ విధముగా మరి భూలోకములో కూడా క్రమక్రమేణా నందీశ్వరుడు ఇత్యాది అందరూ కూడా ఆచరణ చేసి క్రమక్రమేణా భూలోకమునకి ఈ విషయాన్ని తెలియజేస్తారు. ఆ తర్వాత భూలోకములో కూడా వైశ్యుడి యొక్క కుమార్తె పుణ్యవతి, భాగ్యవతి ఈ ఇరువురు స్త్రీలు కూడా ఆచరించి స్వామివారి యొక్క కటాక్షం చేత ఆయుఃకీర్తిం యశశ్చ ఆయుష్షు ఈ వ్రతం చేయడం వల్ల చెబుతారు మనకి ఆయుష్షు, కీర్తి, యశస్సు, అలాగే సౌభాగ్య ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి ఈ వ్రతంలో చెబుతారు. ఆ విధముగా పుణ్యవతి, భాగ్యవతి ఇరువురు కూడా ఆచరించి చక్కగా సౌభాగ్యాన్ని స్వామివారి యొక్క కటాక్షాన్ని పొందారని చెప్పేసి తెలియజేస్తూ శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. హరహర పార్వతీపతదే హరహర మహాదేవ శంభో శంకర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా అమరవీరుల సంస్కరణ దినోత్సవం. ప్రజల భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టిన పోలీసుల సేవలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు. అల్పపీడనంతో కురిసే వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి. కేదారి గౌరీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నోచుకున్న మహిళలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శాస్త్రోక్తంగా సామూహిక కేదారి గౌరీ వ్రతం.
వేలాదిగా తరలివచ్చిన నోము నోచుకున్న భక్తులు. దేశ సరిహద్దులు, ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ప్రధానమైనది. చిత్తూరులో పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి. శ్రీవారి దర్శనం చేయిస్తానని భక్తులను మోసం చేసే దళారి అశోక్ అరెస్ట్. తిరుమల ఎస్డిపిఓ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.